తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి తాని ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? రెవెన్యూ అధికారులు గత పాలకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే కదా ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేయాలి? రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి 30 రోజులు దాటింది. కనీసం నోటీసులు ఇచ్చారా? అధికారం ఉంది కదా అని విర్రవీగి అక్రమ కట్టడాలు కట్టుకొని తెదేపా జెండానే ఎగరకూడదు అనే విధంగా ఆ గ్రామంలో పరిస్థితులున్నాయి. గత 20 ఏళ్లుగా తిరువూరులో తెదేపా జెండా ఎగురలేదు. కొలికపూడి నాయకత్వాన తెదేపా రెపరెపలు తిరువూరులో నేడు ఇక స్థానిక తెదేపా కార్యకర్తలకు ఏ విధంగా ధైర్యం కల్పించాలి అనే ఆలోచనలోని డాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. వైసీపీకి తొత్తులా పనిచేసే అధికారిని ఏ విధంగా పనిచేయించాలి? ఫేస్బుక్లో కొలికపూడి ముందే హెచ్చరించిన రెవెన్యూ యంత్రాంగంలో కదలిక లేదు. దున్నపోతుపై వర్షం చెందాన వైసీపీకి ఇంతకాలం తొత్తులుగా పనిచేసిన వారిలో కదలిక కోసమే కొలికపూడి ప్రయత్నం చేశారు. కొలికపూడి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించడానికి ఆ పని చేయబోయారు. కూలగొట్టే చర్య చేయలేదు కదా, అప్పుడే కదా రెవెన్యూ యంత్రాంగం కదిలింది. కొలికపూడి ఎంతో మంది ఐఏఎస్ అధికారులను తయారు చేసిన ప్రొఫెసర్. ఆయనకు ఎలా చేయాలో పూర్తిగా తెలుసు. అలాగే చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నికార్సైన కార్యకర్తల మనసులు గెలిచారు. అధినేత ప్రవచించే సంయమన రాజకీయాలు చివరకు కుమ్మక్కు రాజకీయాలుగా మారతాయనేది జగమెరిగిన సత్యం. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా తెదేపా సానుభూతి బ్లాగర్లు కొలికపూడిపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ అతి తెలివి మేధావుల వ్యాఖ్యల వల్లే తెదేపాకు నష్టం జరిగిందనేది యథార్థం. ఇలాంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ సంయమనం పేరుతో వైసీపీ నేతలతో కొందరు కుమ్మక్కు రాజకీయాలను తెరలేపుతున్నారు. చంద్రబాబు గారు, మీ ఉపన్యాసాలు చాలా కాలంగా మీ కార్యకర్తలు వింటూనే ఉన్నారు. నిజానికి మీరు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండరు. ఉపన్యాసాలలో మాత్రం మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలకు న్యాయం చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. వాస్తవంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేది ఎమ్మెల్యేలే కదా. వారి దృష్టికి ఇలాంటి సమస్యలు చెబుతుంటారు. రెవెన్యూ అధికార యంత్రాంగం పనిచేసేట్లుగా మీరొక విధానాన్ని రూపొందించండి. జిల్లా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి, లేదా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ఇవ్వండి. ఎమ్మెల్యేలు వారి ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. వాస్తవం ఏంటంటే చట్ట వ్యతిరేక పనులు కొలికపూడి చేయడు, ప్రోత్సహించడు అనేది తెలిసిన విషయమే కదా. ఏదేమైనా ఈ వ్యవహారంలో కొలికపూడి రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నికార్సైన కార్యకర్తల మనసులు గెలిచాడని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.